ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఈ వచనాన్ని మనం ఆధారంతో కొన్ని దినముల నుండి నిర్గమకాండంలో నుండి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం గురించి, 10 ఆజ్ఞల గురించి మనము దాదాపు నిర్గమకాండం 20వ అధ్యాయమును పూర్తి చేసినాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను మనం చూసినాం. తిరిగి మనము 21వ అధ్యాయములో ఉన్నటువంటి ధర్మశాస్త్రం యొక్క విధులను గురించి మనము ఈ దినమున మనం కొన్ని విషయాలుగా తలస్తాం. ఈ భాగాన్ని దాదాపు 2-3 భాగాలుగా మనం తలంచవలసి ఉంటుంది. గమనించండి, నిర్గమకాండము 21వ అధ్యాయము మొదటి నుండి 7 వరకు. ఎందుకంటే ఈ విషయము 7 లేక 11 వరకు కూడా దాసుని గురించి, దాసురాలు గురించి రాయబడిన విషయం. అందుకొరకనే ఈ భాగాన్ని మీరు చదువుకోండి. ఇందులో నుండి ఈ 2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి వచనం, నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులేమనగా. గమనించండి, నీవు వారికి అంటే ఎవరికి? ఇశ్రాయేలు యొక్క ప్రజలకు. న్యాయ విధులు అంట, జడ్జిమెంట్స్. నౌ దీస్ ఆర్ ద జడ్జిమెంట్స్ విచ్ thou shalt set before them. న్యాయ విధులు, ధర్మశాస్త్రం, ధర్మం యొక్క న్యాయ విధులు ఏమనగా ఎవరికి అనంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలకు. దేవుని బిడ్డలారా, ఇది ధర్మశాస్త్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు దేవుని బిడ్డలకు కావచ్చు, యూదులకు కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలకు కావచ్చు, ఇంకా వేరే వారికి కావచ్చు, ఈ విధులు, ఈ ధర్మ విధులు అందరికీ అవసరమైన విషయం. ఎందుకంటే ఇది దేవుడు మానవునికి నియమించిన విధులు. వీటిని మనము అనుసరించకపోతే వాటి వల్ల వచ్చేటువంటి నష్టము లేక కష్టము, శ్రమ, బాధ, అనుసరిస్తే వచ్చేటువంటి మేలు, క్షేమము, ఆశీర్వాదాలు, దీవెనలు 2 భాగాలు. అందుకనే ఈ విధుల మీదనే ఆధారపడి ఉంటున్నాయి, ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క విధుల మీద. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులు ఏమనగా ఎవరికి? వారికి న్యాయ విధులండి. ఇది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయుండి 7వ సంవత్సరమున ఏమి ఇయ్యకే నిన్ను విడిచి స్వతంత్రుడగును. గమనించండి, ఎవరి గురించి? దాసుని గురించి. దాసుని గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఒకవేళ వాడు ఒంటరిగా వస్తే ఒంటరిగానే వెళ్ళాలి. వాని యజమానుడు వానికి భార్యను ఇస్తే, భార్య ద్వారా పిల్లలు కలిగితే ఆ పిల్లలు మరి వారు ఆ 7వ సంవత్సరం, గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏ దాసుడైనా వాడు 7వ సంవత్సరం విడుదల పొందాలి. ఇది ఎవరి గురించి చెప్తున్నమాట అంటే హెబ్రీయుడైన దాసుని. కొంతమంది దాసులుగా ఉన్న విషయాలు ఉన్నాయి. దానిలో హెబ్రీయులకు దాసుడిగా ఉంటే అతనికి నియమించబడిన విధి, ఈ విధానం. అందుకొరకు ఏమంటాడు? హెబ్రీయుడైన దాసుని కొన్నేళ్ల వాడు 6 సంవత్సరములు నీకు దాసుడుగా ఉంటాడు. 7వ సంవత్సరము ఏమి ఇవ్వకుండానే వానికి విడుదల, విమోచన, స్వాతంత్రము కలుగుతుంది. ఇది దేవుడు నియమించిన న్యాయ విధి. ఒకవేళ వాడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్ళొచ్చు. తిరిగి వచ్చిన తర్వాత అతనికి ఒకవేళ భార్యతో వస్తే భార్య, ఇతడు వెళ్ళిపోవచ్చు. లేకుంటే ఇక్కడికి వచ్చినాక భార్యని కనుక అతని యజమానుడు కనుక భార్యని చేస్తే, వారి ద్వారా పిల్లలు కలిగితే, ఒకవేళ ఆ యజమానుడు వారిని చూసుకున్నటువంటి ప్రేమను బట్టి తను అక్కడే ఉండిపోతానంటే, ఇక్కడ రాయబడి ఉంది 6వ వచనంలో, అతన్ని తీసుకొని వెళ్ళి ఆ న్యాయాధిపతి కాడ తీసుకొని పోయి అతని చెవికి ఆ ద్వారబంధం దగ్గర కదురుతో రంధ్రం చేయాలి. అతడు ఎప్పుడు కూడా అతనికి దాసుడు అనేటువంటి గుర్తుగా. ఇవి చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను మేము ఇప్పుడు మీకు వివరించలేము. కానీ ఇది దాసుడు కానీ దాసి యొక్క విషయంలో, అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలకు సంబంధించిన వారి గురించి విధానము. గమనించండి, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వారు 6 సంవత్సరములు దాసులయ్యుండి. గమనించండి, దాసుని గురించే ఎందుకు ముందు చెప్పాలా? దాసుని గురించి చెప్పాలనేది 21వ అధ్యాయం ఆరంభమే
హెబ్రీయుడైన దాసుని ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా గమనించండి, దాసుడు అనేటువంటి యొక్క విషయానికి వస్తే ఇదే అధ్యాయము 20వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పిస్తుంది. ఎవరు? నేను మిమ్మల్ని అందరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చినాను? దాసుల గృహంలో తీసుకొచ్చినాను. గమనించండి, ఇక్కడ 2 రకాల వాళ్ళు కనబడుతున్నారు. ఒకటి బీదవాడు దాసుడు కనబడుతున్నాడు, ఇంకోటి యజమానుడు కనబడుతున్నాడు. ఎవరు వీళ్ళంటే హెబ్రీయులే. కానీ ఒకప్పుడు వీళ్ళందరూ ఎవరు? అందరూ దాసులే. దేనికి దాసులు అంటే, ఐగుప్తీయులకు మీరు దాసులై ఉంటిరి అంటాడు. ఐగుప్తీయులకు మీరు దాసులుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కడు దాసుడే. ఈ విషయాన్ని మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, దీన్ని బట్టి మనం చూస్తే కూడా మనం కూడా దాసులమే. అందుకనే దేవుని బిడ్డలుగా గమనించండి, ప్రతి ఒక్కరు ఎరగవలసిన విషయం ఏంటంటే, దాసులకు ఉన్నటువంటి విధానం ఉంది, వారి యజమానులకు ఉన్నటువంటి యొక్క విషయం ఉంది. యజమానులు ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే మనం ఒకప్పుడు దాసులమే. కానీ ఇప్పుడు ఏమైనాము? దేవుని కృపను బట్టి కొంత ఐశ్వర్యవంతులమైనాము, కొంత ఏమైనాము? యజమానులమైనాము, మనకున్నటువంటి దానిని బట్టి. కానీ మన అవగాహన ఏమై ఉండాలంటే, మనం ఎవరితోటైతే కొలువు చేయించుకుంటున్నామో లేక దాసత్వం చేయించుకుంటున్నామో వారిని మనం ఏ విధంగా చూసుకోవాలి అని అంటే, మనము కూడా ఒకప్పుడు దాసులమే కదా అని చాలామంది ఈ రోజుల్లో సంఘాలలో మర్చిపోతారు. ఒకప్పుడు సామాన్యులుగా ఉంటారు, సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కడూ దాసుడే. ఒకప్పుడు దాసం చేసినటువంటి వాళ్ళే. తిరిగి దేవుని మహాకృపను బట్టి కొంత ఐశ్వర్యవంతులైన తర్వాత అది మనం మర్చిపోతాం. మనం ఏదో పెద్ద యజమానులాగా ఉండి ఇతరులు ఎవరో వాళ్ళు దాసులు లేక వారు బాలిసలు అని వాళ్ళని తక్కువ అంచనా వేసే వాళ్ళంగా ఉంటాం. దయచేసి గమనించండి, ఇట్లాంటి అభిప్రాయము మానండి. కొంతమందికి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళంతా లేబర్ కూలోళ్ళు, వాళ్ళు పనిచేస్తారు అంటారు. ఎందుకు? ఒకప్పుడు నువ్వు కూడా కూలే. దేవుడు కృప చూపి నీకు ఉద్యోగం ఇచ్చిండొచ్చు, లేక కొంత ఐశ్వర్యం ఇచ్చిండొచ్చు. దానిని బట్టి నువ్వు మర్చిపోవద్దు నీ స్థితిని. ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావో, ఏ గుంట నుంచి తీయబడ్డావో, ఇది మనము ఎరగవలసిన వారం. అందుకనే గమనించవలసిన విషయం ఏంటంటే, హెబ్రీలకు చెప్తున్నటువంటి మాట దేవుడు ఏంటంటే, నీవు కూడా ఒకప్పుడు దాసుడివే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాసులుగా ఉన్నంత మాత్రాన నీవేం చేయొద్దు, వారిని మీరు కఠినత్వంగా చూడొద్దు. కాబట్టి దాసిగా వారిని హింసవద్దు అంటాడు. ఇదే భాగాన్ని అనుసరించి మరొక విషయం కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం, 12 నుండి ఇదే భాగాన్ని అక్కడ రెండవసారి దేవుని దాసుడు మళ్ళా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్న విషయం. నీ సహోదరుల్లో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరం వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయాలంట. చూసినారా? ఇది వారికి ధర్మ విధి. ఎక్కడ? ఒకవేళ స్త్రీయే గాని పురుషుడే గాని. అందుకనే నీ సహోదరుల్లో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని వారు గనుక నీకు దాసులుగా ఉంటే 7వ సంవత్సరానికి వారు విడుదల చేయవచ్చును. గమనించండి 13వ వచనం. అయితే వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీవు ఒట్టి చేతులతో వారిని పంపివేయకూడదు. చూసినారా? ఒక దాసునికి ఒక యజమానుడు చేయవలసిన విషయం, నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకుని నీ మందల్లోనూ నీ కళ్ళంలోనూ నీ ద్రాక్షగానుగలోనూ కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వాలి. ఎవరికి? దాసునికి. విడుదల సంవత్సరములా వారు విడుదల అయిపోతాడు. ఎందుకంటే 6 సంవత్సరాలు నీకు సేవ చేసినారు, నీకు దాస్యం చేసినారు. వారు తిరిగి వారికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞ ప్రకారము 7వ సంవత్సరం వారికి విడుదల విమోచన కలిగింది. 7 చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది తలస్తాం తర్వాత విషయంలో. కాబట్టి 7వ సంవత్సరం తప్పకుండా వారికి ఏమి ఇవ్వకుండా విడుదల విమోచన అటువంటిది కలిగింది. 7 అనేటువంటిది సంపూర్ణమైన సంఖ్య. 7 విశ్రాంతి దినాన్ని చూపిస్తుంది. ఏంటిది విడుదల లేక ఈ విషయం అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఇది
జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆయన ద్వారానే మనకు విడుదల, విమోచన కలుగుతుంది. అందుకనే 7వ సంవత్సరం ఏమి ఇవ్వకుండానే అతనికి విడుదల. అంటే యేసు ప్రభు వారు కూడా అంతే, మన దగ్గర ఏమి తీసుకోలే. మనం కూడా బైబిల్ ప్రకారంగా ఎవరం అంటే ఒక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళని మనం ఏ విధంగా చూడాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఎరగాల. మన దగ్గర సేవ చేసే వాళ్ళు కావచ్చు, మనకు దాస్యం చేసే వాళ్ళు కావచ్చు, చాలాసార్లు మన ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు. ఏదో పెద్ద మనం యజమానులం అన్నట్టు వాళ్ళని తక్కువ అంచనా వేయబాకండి. ఎందుకంటే దానిలో గొప్ప సంగతులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని మనం ప్రేమతో చూసుకోవాలంట. నేను ఈ విషయాన్ని నేను ముగించక ముందు కొన్ని విషయాలు చెప్పాలని తలస్తున్నాను. గమనించండి, 2 15:13 ప్రకారం, అయితే వాడిని విడిపించి నీ యొద్ద నుంచి పంపిణీ ఒట్టి చేతులు పంపొద్దు, నీవు ఐగుప్తు దేశంలో ఉన్నావు. 15వ వచనం, 15 లేక ఆ హేతు చేత ఈ సంగతిని నేడు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన యెడల నీవు కదురు పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దాన్ని గుచ్చవలను. తర్వాత అతడు నిత్యము నీకు దాసుడయుండును. మనం నిర్గమకాండంలో చూసినట్లుగా ఇక్కడ దాసికి గాని దాసురాలు గాని ఏం కావాలా? ఒకవేళ వాళ్ళు పోవాలనుకుంటే 18వ వచనం, వాడిని స్వతంత్రుడిగా పోనించడానికి నీ కష్టమని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ఎంతకాలం పనిచేసినాడు కదా, ఎందుకు పోనీయాలని నువ్వు అనుకోవద్దు. ఏలైనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావాల్సిన 2 జీతముల లాభము నీకు కలిగను. అలాగైతే నీ దేవుడిని యెహోవా నీకు చేయి వాటన్నిటిని విషయంలో నిన్ను ఆశీర్వదించును. కాబట్టి నీవు ఆ దాసునికి నీవు ఏది చేస్తావో దేవుడు నీకు మేలు చేస్తాడంటే సంగతిని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే 6 సంవత్సరాలు నీకు కొలువు చేస్తే 7వ సంవత్సరం ఏం చేయాలా? విడుదల చేయాలి. వారిని ఒట్టిగా పంపొద్దు. నేను ఎందుకు ఇవ్వాలని అనుకోవద్దు, లేక అతన్ని ఆపొద్దు. దీనివల్ల కూడా గొప్ప నష్టం ఉంది, చూస్తాం. సరే, మొదటి భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అందరూ దాసులే అని రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరూ దాసులే. ఒక వాస్తవమే, ఈ రోజు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, యజమానులు కావచ్చు, అందరూ కూడా ఎవరు? దాసులు. దీని గురించి ఇక్కడ మనకు ప్రభు చెప్పినటువంటి విషయంలో చదువుతున్నాము. ద్వితీయోపదేశకాండము 12:14 వచనము, నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొను. నిన్ను కూడా చేసినాడు, విమోచించినాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను. అదే విధంగా తనకు దాసులుగా ఉన్నటువంటి వారిని కూడా ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఐగుప్తు దేశంలోంచి వారిని విమోచించినప్పుడు ఒట్టి చేతులు పంపలే. ఎవరైతే దాస్యం చేయించుకున్నారో ఆ ఐగుప్తుల నుంచి వారికి సకలము, లేక బంగారము, వెండి, ఇవన్నీ కూడా వారికి మనసు కలిగించి ఇప్పించినాడు. ఒట్టి చేతులతో రాలేదు. వాళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులుగా వచ్చినారు. ఎవరు ఇప్పించినారు? దేవుడే ఇప్పించినాడు కదా, మనకు తెలుసు కదా, దేవుడు ఇప్పించాడు. ఆ బంగారం ఏంటి కదా వారికి ఆత్మీయంగా నష్టం చేసింది. విగ్రహాలు పెట్టుకోవడానికి ఆ బొమ్మలు పెట్టుకొని మోసుకొని పోయి ఆత్మీయంగా నష్టపోయి తిరిగి వారు కనాను దేశానికి వెళ్లకుండా ఆ తర్వాత బబులోను దేశానికి కూడా పోయడానికి కారణం ఏంటంటే, వారికి దేవుడు ఐశ్వర్యం ఇస్తే మర్చిపోయి విగ్రహాలను చేసుకున్నారు. ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకు ఐశ్వర్యం ఇచ్చినాడు, గొప్ప వాళ్ళంగా ఉంటున్నాం, సకలము మనకు కలిగింది అని చెప్పేసి అతిశయపడి సామాన్యుణ్ణి లేకపోతే దాసుని నీవు చిన్న అంచనా వేసినట్లయితే గొప్ప నష్టానికి కారణమవుతుంది. ఎందుకంటే దాసులమే. సరే, దీన్ని బట్టి మనం కూడా ఒక మాట చెప్పవలసిన విషయం ఏంటంటే, నీవు ఐగుప్తు దేశంలో దాసుడవు. ఈరోజు ఈ మాటలు వింటుంటే మా ప్రియులారా, బైబిల్ ప్రకారంగా ఈరోజు మనం కూడా ఏమని ఎరగాలంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకములో మామూలుగా ఉన్నటువంటి దినములలో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభు వారిని ఆ రోజుల్లో ఉన్నటువంటి వారితో ప్రభు ఈ విధంగా మాట్లాడిన సందర్భాలు మనం ఎరుగుదాం. 8వ అధ్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. 8వ అధ్యాయము 31 నుంచి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయన తండ్రి. అందుకు యేసు,
పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలోనే నివాసం ఎల్లప్పుడూ నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎల్ల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. గమనించండి, యేసు ప్రభు వారు యూదులను గురించి చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారి ద్వారా లేక కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారంటే వాళ్ళు ఏమన్నారు? మేము అబ్రహాం సంతానము, ఎప్పటికీ ఎవరికి దాసులము కాదు అన్నారు. యేసు ప్రభు ఏం చెప్పినాడు? పాపము చేసేవాడు ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు. దీన్ని మనము ఆత్మీయంగా గ్రహిస్తే ఈరోజు ప్రతి వ్యక్తి పాపమునకు దాసుడే. పాపము అనగా ఏమిటి అని అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణము. గమనించండి, అందుకనే పౌలు చెప్తూ వచ్చినటువంటి ఒక సందర్భాన్ని కూడా మేము కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపం చేయదు. అట్లా రాదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తము పాపమునికే గాని, నీతి నిమిత్తం అయితే విధేయతకే గాని దేనికి మీరు లోబడురో దానికే దాసులగుదురు కదా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇక్కడ రోమా సంఘాన్ని చెప్తూ ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు. ఈరోజు ప్రియులారా, ఈ వాక్యం ఏంటంటే మనం కూడా దేనికి దాసులంగా ఉన్నాం? ఒకవేళ లోకరీతిగా యజమానులం అని చెప్పుకుంటున్నాం, లేక మనము దాసులం ఎవరికి కాదని చెప్పుకుంటున్నాం, కానీ పాపం చేసేవాడు పాపమునకు దాసుడు. ఏంటి పాపం అంటే? ఎన్నో ఉన్నాయి పాపాలు. ఒకవేళ కొన్ని మనం చెప్పుకోవచ్చు. అబద్ధం ఆడుతున్నావు అనుకోండి, నీవు అబద్ధానికి దాసునివి. మోసం చేస్తున్నావు అనుకో, మోసానికి దాసునివి. తాగుతున్నావు అనుకో, తాగుడుకు దాసుడివి. ఇంకా ఇట్లాంటివన్నీ కూడా దేవునికి రాజ్యానికి పోకుండా చేసేవన్నీ కూడా ఇవన్నీ కూడా పాపాలే. కొన్ని బైబిల్లో దేవుని రాజ్యానికి పోకుండా చేసేటువంటి పాపాల గురించి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో గమనించండి. 6వ అధ్యాయములో 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జార్లైనను, విగ్రహాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవాళ్ళను, పురుష సంయోగులను, దొంగలైన, లోబులైన, తాగుబోతులైన, దూషకులైన, దోసుకుని వారైన దేవుని రాజ్యమునకు ఏం గారు? ఇప్పుడు ఇవన్నీ దేనికి లోబడ్డట్టు? ఈ అలవాట్లు, ఈ పద్ధతులు కలిగినవంటే దానికి మనం దాసులం అన్నట్టు. అందుకొరకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ దాసత్వం నుంచి విడిపించడానికి ఆయన మన కొరకు సిలువలో బలైపోయినాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనట్లంటే ఆయన యొక్క మన పాప నియమముల నుంచి మనల్ని విడిపించడానికి కొరకు సిలువలో బలైపోయినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు విడుదల, విమోచనము కలిగింది. 7 అనేది మాట ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. 7 అందుకనే 7 దాని వల్లనే మనకేమైందంటే యేసు ప్రభు వారి విడుదల కలిగేసినాడు. మత్తయి సువార్త 11:25 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అన్నాడు. ప్రభు మనకి ఏమిచ్చినాడు? విశ్రాంతి, శాంతి, విమోచనను కలుగజేసినాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు అంటే మనము ఏ విధంగా ఉంటున్నాం? ఒకవేళ మొదటిదిగా మనకు పనిచేసేటువంటి వారి గురించినటువంటి అభిప్రాయాలు మనం ఏమి కలిగి ఉన్నాము. రెండవది, మనం ఇంకా పాపమునకు దాసులమై ఉంటే ఈ మాటలు ఏంటంటే మనకు విడుదల, విమోచన కొరకు విధేయులం అవుదాం. ఇంకొక విషయాన్ని, నేను ప్రాముఖ్యమైన విషయాన్ని స్థాయిలో ప్రజల విషయంలో మేము ముందు పెట్టాలని చూస్తున్నాం. ఈ భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 9 నుండి ఈ భాగాలన్నీ ముఖ్యమైనటువంటి విషయమేనండి. ముఖ్యమైనటువంటి విషయాలు దయచేసి చదువుకోండి. ఇశ్రాయేళ్లకు విషయంలో, యూదుల విషయంలో దేవుడు ఇర్మియా గారి ద్వారా చెప్పినటువంటి మాట, ఇర్మియా గారి ద్వారా 9:8 నుంచి, యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యంలోనున్న హెబ్రీయులను గాని హెబ్రీయురాళ్ళని గాని అందరినీ విడిపించినట్లుగా విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమై వారికి
ఆజ్ఞ ఇచ్చేసినాడు. ఆ నిబంధనను బట్టి అందరూను తమ తమ దాసి జనముగా నున్న వారిని విడిపించుదుమని, ఇక మీదట ఎవరునో వారి చేత కొలువు చేయించుకొనమని ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసీలను మరలా దాసీలుగాను లోబర్చుకొని. గమనించండి, మనం ద్వితీయోపదేశకాండం చదివినాం. నీకు ఇష్టం లేకపోయినా కూడా నీవు విడుదల చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 12వ వచనం, కావున యెహోవా యొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దాసులగురమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను మీ పితరులను రప్పించిన దినములో వారితో ఈ నిబంధన చేస్తుని. నీవు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులకు మీ సహోదరులను 7వ సంవత్సరము తీరిన తర్వాత మీరు విడిపింపవలను. అయితే మీ పితరులు తమ చెవి యొగ్గక నా మాట ఆలకింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగు వానికి విడుదల చాటించమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమును నా సన్నిధిని నిబంధన చేసిరి, నా దృష్టికి యుక్తమైనదని చేసిరి. పిమ్మట మీరు మనసు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచి వారి ఇచ్చానుసారంగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తర్వాత అందరూ తమ దాసీలను మరలా పట్టుకొని తమకు దాసీలుగాను ఉంటకై వారిని లోబర్చుకొంటిరి. చూసారా, వాళ్ళు విడుదల చేయకుండా మళ్ళా లోబర్చుకున్నాడు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరుని తన పొరుగు వానికి విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వెనకపోతిరే. ఆలోచించుడి, విడుదల కావాలని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గము, క్షేమము, సంకట పాలగొట్టకై విడుదలయే. భూమి ఆకాశములంటూ ఇటు అటు మిమ్మును చెదరగొట్టుటకు మిమ్మును నప్పగించుచున్నాను. నాకు తెలిసిందంటే బబులోని యొక్క చెరకు వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ దేవుడిచ్చినాడు. కాబట్టి పిల్లారా, నిర్గమాకాండము 21వ అధ్యాయం మొదటి నుంచి మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని ఇశ్రాయేలు యూదులు పాటించవలసిన విషయం. పాటించకపోతే వచ్చే విషయం, దాస్యం నుంచి విడిపించినాడు. ఇది మనం ఆత్మీయంగా కూడా చూసినాం. రెండవది, మనం చదువుకున్న వచనాలు యిర్మీయా గ్రంథంలో ఇది చివరి యొక్క కాలం, సిద్కియా గారి కాలంలో జరిగిన సంగతిని. తిరిగి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను వినకుండా వారికి విడుదల చేసేట్టు వారిని మళ్ళా వారు దాస్యం లోబర్చుకున్నందుకు ఏమైనారు, వారు తిరిగి ఖడ్గానికి, మహా నష్టానికి గురైనటువంటి ఖడ్గము, క్షామము, సంకటముల పాలగుటకయట. కాబట్టి గుర్తించి, ఒకటి, అదే దాస్యములో మనం ఉన్నామనుకో రేపు గొప్ప శిక్ష తీర్పుంది. యేసు ప్రభు వారి ద్వారా మనకు విడుదల కలిగింది. విడుదల కలగకపోతే విడుదల పొందుదాం. రెండవది, యజమానులుగా ఉన్నటువంటి వారులారా, మనము దాసుల విషయంలో ఏ విధంగా ఉండాలనో మనం ఎరగాలి. కాబట్టి వారిని స్వతంత్రునిగా పూనించడానికి నీ కష్టం అనుకోవద్దు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 18లో వారిని స్వతంత్రంగా పూనించే కష్టమని అనుకోనకూడదు. ఏలయనగా వాడు 6 సంవత్సరములకి దాస్యం చేసినాడు. వారు పూనీయకపోతే యిర్మీయా గ్రంథంలో చూసినట్టు గొప్ప శిక్షకు వీళ్ళు గురైనారు. కాబట్టి అలాంటి శిక్షకు మనం గురి కాకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి ఇప్పటి వరకు పాపానికి మనం దాసులంగా ఉంటే, మోసానికి దాసులంగా ఉంటే విడుదల పొందుదాము. మన ప్రభువు ద్వారా విడుదల, విమోచన, కుమారుని ద్వారా మనకు విడుదల, విమోచన. కొలసి పత్రిక 1:13 నుంచి రాయబడట్టు, అంధకార సమయానికి అధికారంలో ఉండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విడుదల, విమోచన, పాప క్షమాపణ కలిగింది. ఇది కలిగి మనం ఏ విధంగా ప్రభు కొరకు జీవించాలో ఆ విధంగా ప్రభు మనకు సహాయపడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని, మేము కూడా నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా జీవించడానికి మాకు, మా ప్రియులకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ కృపను కోరుతూ యేసునామమున ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరూ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ.